హాయ్ హలో నేను మీ దుర్గా టూరిజం అండ్ ట్రావెల్స్. ఈరోజు వచ్చేసి ఇష్టకామేశ్వరి గురించి, ఇష్టకామేశ్వరి టికెట్ ప్రైస్ ఎంత, అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి శ్రీశైలం దగ్గరలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలం నుండి వచ్చేసి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో శిఖరం వద్ద అనేది ఇష్టకామేశ్వరి సంబంధించిన టికెట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో టికెట్స్ అనేది ఇవ్వబోతున్నారు. అక్కడికి వచ్చేసి మనం టికెట్స్ తీసుకోవాలంటే నైట్ పూట అంటే మార్నింగ్ వెళ్తే మనకు టికెట్స్ అనేది అవైలబుల్ ఉండదు. ఒక టికెట్ వచ్చేసి 1000 రూపాయలు. మనం మార్నింగ్ టైం వెళ్ళామంటే ఇష్టకామేశ్వరి టికెట్స్ అనేది మనకు అవైలబుల్ ఉండదు. ఎందుకంటే టికెట్స్ వచ్చేసి ఓన్లీ 120 టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. లిమిట్ టికెట్స్ ఎన్నంటే అని మనకు ఇవ్వడం అనేది జరగదు. శ్రీశైలంలో వచ్చేసి మనకు టికెట్స్ ఎన్నైనా ఉంటాయి, కానీ ఒక ఇష్టకామేశ్వరి అమ్మవారికి వచ్చేసి లిమిట్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనం నైట్ 12 లేదా 1 వెళ్ళామంటే మనం నైట్ మొత్తం స్టే చేసి అక్కడ మార్నింగ్ ఉదయం 7:30 కానీ 8 కానీ అనేది మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు టికెట్స్ అనేది అందుబాటులోకి మనకు టికెట్స్ అనేది ఇస్తారు. కాబట్టి నైట్ మనం వెళ్ళామంటే మాక్సిమం 99% మనకు టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. మార్నింగ్ వెళ్ళారనుకోండి ఆల్రెడీ మనకు టికెట్స్ కౌంటర్ లో జనాలు ఉంటారు. 120 టికెట్స్ మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి టికెట్స్ దొరకవు. కాబట్టి వెళ్ళే వాళ్ళు ఎవరైనా భక్తులు నైట్ టైం మాత్రమే వెళ్ళండి. పగులు వెళ్తే మాత్రం టికెట్స్ అనేది దొరకవు. 120 టికెట్స్ మాత్రమే ఉంటాయి. వచ్చేసి మనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, టికెట్స్ తీసుకున్న తర్వాత ఏ వెహికల్ ఎక్కాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు దాకా మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇష్టకామేశ్వరి వచ్చే భక్తులందుకు ఒక గుడ్ న్యూస్ అండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం ఎవరైతే మన ఛానల్ ని దుర్గా టూరిజం ట్రావెల్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని స్క్రీన్ షాట్ తీసి మనకు పెట్టారు, మా వాట్సాప్ నెంబర్ పెట్టారంటే ఆ పెట్టిన ప్రతి ఒక్క స్క్రీన్ షాట్లన్నీ ఒక లక్కీ డ్రా కూపన్ లాగా వేసేసి 2 నెలల తర్వాత అవన్నీ ఒక లక్కీ డ్రాలో తీసేసి ఎవరైతే విన్ అయిన వాళ్ళు ఉంటారో విన్ అయిన వాళ్ళకి ఇద్దరు ఫ్యామిలీకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి ఫ్రీ టికెట్స్ అనేది మనం ఇస్తాం. ఇష్టకామేశ్వరికి ఫ్రీ టికెట్స్ అనేది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ టికెట్స్ అనేది పెడతాము. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. ఇదిగోండి ఎంట్రన్స్, ఇదే నక్కంటి జంగిల్ రైడ్. ఇక్కడ నుండే మనం ఇష్టకామేశ్వరి వెళ్ళబోతున్నాము. ఇష్టకామేశ్వరి వెళ్ళడానికి ఇదిగో ఈ వెహికల్ అండి. అంటే ఇక్కడ అన్ని వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్లోనే మనం ఈరోజు రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఒక్కొక్క వెహికల్కి వచ్చేసి 8 మెంబర్స్ మాత్రమే ఉంటారు. టికెట్స్ తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఆ టికెట్ మీద వెహికల్ నెంబర్ వేసిస్తారు. ఏ వెహికల్ ఆ టికెట్ మీద ఏ వెహికల్ నెంబర్ అయితే వేస్తారో అదే వెహికల్ ఎక్కాలి. ఈరోజు వచ్చేసి మనం ఇష్టకామేశ్వరికి అనేది ఈ మన వెహికల్లోనే రైడ్కి వెళ్తున్నాము. అదిగోండి నాది జీప్ పేరు దుర్గా టూరిజం ట్రావెల్స్, మన ఛానల్ నేము. ఇదే మన వెహికల్. ఈరోజు వచ్చేసి మనం ఇష్టకామేశ్వరికి బయలుదేరుతున్నాము. దారి మధ్యలలో కొన్ని చోట్ల పులులు కానొస్తుంటాయి, జింకలు. మన అదృష్టం అండి. అంటే ఇప్పుడు వచ్చేసి మనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, తీసుకున్న టికెట్స్ ఎవరికి చూపిస్తే మనకు రైడ్కి అనేది టికెట్ మీద వెహికల్ నెంబర్ రాసి పంపించేది ఎవరనేది ఈరోజు చూపిద్దాం. ఇదిగోండి ఇక్కడే టికెట్స్ ఇచ్చేది. ఈ లైన్లో నించోవాలి. మనం నైట్ వచ్చేసి వచ్చి ఈ లైన్లో నించుంటే మనకు మార్నింగ్ టికెట్స్ ఇస్తారు. 8 కల్లా టికెట్స్ ఇస్తారు. ఆల్రెడీ ఇప్పుడు టికెట్స్ అయిపోయింది, ఇచ్చేశారు. ఈ లైన్లో నించోవాలి. ఈ లైన్లో నించున్నప్పుడే మనకు లెక్కలోకి వచ్చేది. ఎందుకంటే మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసి ఆ పక్కనే ఆడ కుర్చీలలో కూర్చున్నారనుకో మీకు జనాలు ఎక్కువ ఉన్నారంటే టికెట్స్ దొరకవు. ఇదిగోండి వీళ్ళంతా టికెట్స్ తీసుకున్న వాళ్ళు. ఇదిగో వీళ్ళు ఈరోజు వచ్చారంట టికెట్స్ కోసం వచ్చి తీసుకుని నైట్ వచ్చేసి 12ంటికి టికెట్స్ 12ంటికి వచ్చి లైన్లో నించుంటే మార్నింగ్ 8 కల్లా టికెట్స్ ఇచ్చారంట. ఇదిగో వీళ్ళు నలుగురు నైట్ 12ంటికి వచ్చేసరికి పాపం చలికి బాగా వణికి చలి విపరీతంగా ఉంది అని చెప్తున్నారు పాపం. ఇదిగోండి హాయ్ చెప్తున్నారు చూడు. ఇదిగో వీళ్ళంతా టికెట్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, తీసుకోవాల్సింది కొంతమంది. వీళ్ళంతా ఇక్కడ వచ్చేసి ఇక్కడే మనం తీసుకున్న టికెట్స్ వచ్చేసి నెక్స్ట్ డే వచ్చామంటే ఈరోజు టికెట్ తీసుకొని నెక్స్ట్ డే వచ్చామంటే ఇక్కడ టికెట్ అనేది మనకు వెహికల్ నెంబర్ వేసిస్తారు. ఇదిగో వీళ్ళంతా నెక్స్ట్ డే ముందు టికెట్స్ తీసుకున్న వాళ్ళు. టికెట్స్ తీసుకొని ఈరోజు రైడ్కి రైడ్కి అనేది స్టార్ట్ అవుతున్నారు వీళ్ళు. ఇదిగో వీళ్ళంతా వచ్చేసి టికెట్స్ కొంతమంది తీసుకున్నారు. మన వెహికల్ రైడ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి వెళ్దాము. మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదిగోండి మన వెహికల్ వచ్చేసింది. మన వెహికల్లో జనాలు వచ్చారు. 8 మెంబర్స్ మాత్రమే అవకాశం కదా.
8 మెంబర్స్ని చూపిస్తాను. ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి లెక్క అయితే ఒకరే కూర్చుంటారు, కానీ వాళ్ళు అడ్జస్ట్మెంటే వాళ్ళు కూర్చుంటున్నారు కాబట్టి ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి 3 కూర్చుంటారు, కానీ వాళ్ళు ఏంటంటే అంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి 4 మెంబర్స్ కూర్చున్నారు. ఇక్కడ 6 మెంబర్స్. ఇది వెనకాల వచ్చేసి ఒక ఇద్దరు. ఇది లెక్క అయితే ఇక్కడ 4, మధ్యలో 3, ఫ్రంట్ ఒకరు, 8 మంది. కానీ వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు. ఇదిగోండి మన వచ్చేసి మన ఛానల్ నేము. రైడ్ స్టార్ట్ అయ్యాం, మనం వెళ్తున్నాం ఇప్పుడే. ఇక్కడ నుండి వచ్చేసి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది ఇష్టకామేశ్వర దగ్గరికి ఈ నుండి మొత్తము. ఇదిగో ఇక్కడ వచ్చేసి పక్కన వెహికల్స్ ఉంటాయి చూడండి. మన పక్కన వెహికల్ ఉంది, జీబు, అది కనిపించలేదు మీకు. అదిగోండి ఫ్రంట్ ఒక జీబు. ఇవన్నీ వచ్చేసి అక్కడికి వచ్చే వెహికల్సే మొత్తము, ఇష్టకామేశ్వరికి వెళ్ళాల్సిన వెహికల్సే మొత్తము. అదిగోండి ఇప్పుడు ఏదో ఒక బస్సు ఆగింది చూడండి, రిపేర్ వచ్చింది. ఘాట్ సెక్షన్ కదా, రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఇదిగోండి మనం వచ్చేసాము. ఇది అడవి లోపలికి వెళ్ళేది. ఇక్కడ నుండే మనకు మెయిన్ ఇదేంటి, అడవి లోపల చూపిస్తాను. ఇదిగోండి నక్కంటి జంగిల్ రైడ్ ఎంట్రన్స్ గేట్ చూసారా వాడ బోర్డు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ టికెట్స్ చూపించాలి మనం. అంటే డైలీ వచ్చేళ్ళం కదా, మ్యాక్సిమం ఒకరోజు చూస్తారు, ఒకరోజు చూడరు. అంటే ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్ అయినా కాదా ఎక్కువ ఉన్నారని చెప్పేసి అది ఒక రాసుకుంటారు వాళ్ళు. మన బండి వెహికల్ నెంబరు, తర్వాత వచ్చేసి ఫోన్ నెంబరు, డ్రైవర్ నెంబరు. ఎందుకంటే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి ఇదంతా అడవి చూడండి ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుంది అడవి. ఇదిగో మన వెహికల్లో వచ్చిన జనాలు, మన వెహికల్ వాళ్ళు అందరు హాయ్ చెప్తున్నారు చూడండి. ఇటు పక్క నేను ఉంటాను, అదిగోండి నేను, చూసారా అది మొత్తం. ఇక్కడ నుండి రోడ్డు అసలు బాగుంటుందండి, చూడండి ఒకసారి రోడ్డు ఎలా ఉంటుందో. గుంతలు ఉంటుంది, కట్టలు ఇరిగిపోతాయి, బండి ఊరకనే రిపేర్లు వస్తుంటాయి. సింగిల్ రూట్ ఏదైనా వెహికల్ వచ్చిందంటే మాత్రం ఆపుకొని మరీ 2 సైడ్ తిరిగి వెళ్ళిపోవాలి. రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి ప్లేస్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి అంతా వర్షాకాలం అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ వర్షాకాలంలో అప్పుడప్పుడే చిన్న గడ్డి మొలకలు కదా, సైడ్ అమ్మటి జింకలు, నెముళ్ళు, ఎక్సలెంట్ ఉంది ప్లేస్ మాత్రము. ఇదిగోండి ఇక్కడ వెహికల్ చూడండి, ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ పోవడానికి ఉండదు, 2 సైడ్ దిగి వెళ్ళాలి. చూడండి ఎంత కష్టమో, చాలా ఇబ్బంది అండి ఈ రూట్లో. అదిగా చూడండి అటు సైడ్ ఏమో రాళ్ళు ఉంటాయి, అన్నీ పెద్ద కొండరాళ్ళు తగిలినాయి అంటే ఎక్కినాయి అంటే మళ్ళీ పోలే వెనక్కి రావాలి. అది చూడండి క్రాస్ అయ్యేటప్పుడు చూడండి. అది వచ్చేసి మా ముందు వెహికల్ అండి, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్, అది పర్మిషన్ ఉంది దానికి. ఇదిగోండి ప్లేస్ చూడండి ఎంత బాగుందో, చిన్న గడ్డి మొలుకున్నప్పుడు ఎంత బాగుంటుందో. ఇదిగో ఇది వచ్చేసి పెద్ద వాగు. ఇదే అండి మన ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో కానీ పెట్టాను. వర్షాకాలం నీళ్ళన్నీ పారిపోయినాయి మొత్తము, ఇవన్నీ పారిపోయి నీళ్ళు ఒక 10 days దానికి రైడ్ అనేది ఆఫ్ చేశారు. ఇక నీళ్లు పారుతూ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి ఇక్కడ నీళ్ళు. మ్యాక్సిమం 99% ఎంత వేసవికాలం అయినా సరే నీళ్ళు ఉంటాయి ఇక్కడికి ఎక్కువగా పులులు, జింకలు ఇక్కడికి ఎక్కువ వస్తుంటాయి. ఈ పొదలమ్మటి ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు తాగడానికి జింకలు వస్తుంటాయి, జింకల కోసం పులులు వస్తుంటాయి. సైడ్ అమ్మటి దాక్కొని ఉంటాయి పులులు. మన వీడియో మన ఛానల్లో కానీ పెట్టాను ఇంతకుముందు, పులి ఎలుగుబంటి 2 కొట్టుకుంది కదా, మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి సైడ్ అమ్మటి ఎక్కువగా ఉంటాయి. ఇది ఇక్కడ వచ్చేసి ఆహారము మనం వేయగానే ప్లాస్టిక్ అనేది బయట పడేయకూడదు. ఇంకోటి వచ్చేసి నడకూడదు. ఇది ఒక వాగు, ఇక్కడ నీళ్ళు ఇక్కడ లైట్గా పారుతుంటాయి. ఇదిగో రోడ్డు చూడండి ఎలా ఉంటుందో, చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి రోడ్లన్నీ. చూడు పైకి ఎక్కేటప్పుడు అంతా మిర్రు పైకి ఎక్కాలి. ఎక్కడ కానీ బాగుంటుంది మళ్ళీ ప్లేస్ వచ్చేసి. ఇదంతా ప్లెయిన్ రోడ్, ప్లెయిన్ ఇదంతా. ఇదిగో చూడండి బాగుంది కదా, వర్షాకాలం ఇంకా సూపర్గా ఉంటుంది. ఇదంతా ప్లెయిన్ రూటు, చూడండి పెద్ద చెట్లు, అడవి, ఎటువంటి సౌండ్స్ ఉండవు, సిగ్నల్ ఉండదు. ఇదిగోండి ఇది వచ్చేసి గుబురు చెట్లు అంటాము. ఇక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది రూటు, రాళ్ళ మీద పోవాలి, నిదానంగా ఎత్తేస్తుంది చూడండి. మొబైల్ వీడియో తీస్తుంటే అసలు కదులుతుంది. అదిగా ముర్రెక్కాలి, రాళ్ళు. అదిగా చూడండి బండి ఎగురుతుందో చూడండి. వర్షాలకనే రోడ్డు వేస్తుంటారు, సంవత్సరానికి ఒకసారి రోడ్డు వేస్తుంటారు, కానీ
ఇక్కడ ఈ వర్షానికి వచ్చేసి కోతలుగా వస్తాయి, నీళ్ళు ఎక్కువ వస్తాయి కదా, ఆ నీళ్ళు వచ్చేసి రోడ్డు మొత్తం కొట్టుకొని పోతుంటుంది, ఏమి ఉండదు. ఎంత రోడ్డు వేసినా కానీ ఇక్కడ వచ్చేసి తార్ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ ఇలాంటివి వేస్తేనే నిలబడిద్ది. నువ్వు ఎన్నిసార్లు మట్టి పోసి సదరం చేసినా కానీ ఇక్కడ రోడ్డు అనేది అసలు బాగుండదు. చూడండి, ఇదొకటి మనం దగ్గరికి వచ్చాము, ఇదొక వాగు. ఇక్కడ కానీ చూడండి, రాళ్ళ మీద పోవాలి, ఎంత గుంత ఉంటుందో చూడు. ఇక్కడ నీళ్ళు మొన్న వర్షానికి వచ్చేసి నీళ్ళని ఇక్కడైతే సీసీ రోడ్డు ఉండేది, ఆ సీసీ రోడ్డు పోయింది, వర్షానికి కొట్టుకొని పోయి ఏం లేదు, సీసీ రోడ్డు కొంచెం కానీ లేదు. ఇక దిగాలంటేనే భయం. ఇక్కడ ఏ హౌసింగ్కి ఏ రాయి తగిలి ఏ కట్ట ఎరిగిద్ది అనేది భయపడుతూ దిగాలి, తప్పదండి ఇంకా అంతే. ఎందుకంటే మనీ కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. అదిగో వాళ్ళు అక్కడ చెంచోళ్ళు ఉన్నారు చూడండి, బట్టలు ఉతుక్కుంటున్నారు. ఇక్కడ చెంచోళ్ళు ట్రైబల్స్ అంటారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు అడవిలోనే. ఇష్టకాస్త అమ్మవారి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళంతా. రోడ్డు మాత్రం చూడండి ఎలా ఉందో, చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బేస్ క్యాంప్ ఉంటుందండి, నక్కంటి బేస్ క్యాంప్. ఇక్కడే చెంచోళ్ళు, వాళ్ళ బేస్ క్యాంప్లో మొత్తం చెంచోళ్ళే ఉంటారు, బయట ఎవరు ఉండరు, వాళ్ళకే జాబులు. ఇక్కడ వచ్చేసి అదిగోండి, ఇక్కడ ఒక 200 మీటర్స్ నడవాలి, వచ్చేసాం మనం. ఇక్కడ వెహికల్, ఎందుకంటే ఆ 200 మీటర్స్ వెహికల్ పోలే, అక్కడ ఇంకా రూట్ అస్సలు బాగుండదు, చిన్న రూట్, అందుకని ఇంతకుముందు పోయాయి, ఇప్పుడు వెళ్ళట్లేదు వెహికల్స్. ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి, ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఇందాకలో వచ్చేసి మన ముందు వెహికల్, అదిగో ఆ వెహికల్ డ్రైవర్ ఆయన, ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆయన. ఇదిగోండి, ఇక్కడ చెంచోళ్ళు ఉంటారు, వాళ్ళకి వచ్చేసి జీవనోపాధి, ట్రైబల్స్. వాళ్ళు ఎక్కడే అమ్మవారి గుడి దగ్గర ఉంటారు, వాళ్ళు ఇంక ఏ వ్యాపారాలు పెట్టుకొని బతుకుతుంటారు, టూరిస్టులు వచ్చి కొనుక్కున్నాయి కాబట్టి. ఇది అమ్మవారికి వచ్చేసి టెంకాయ, పూలు, గాజులు, చీరలు అలాంటివి పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి, చూపెడతాను చూడండి రోడ్డు ఎలాంటిదో. ఇదిగో తడికలతో కట్టిన కొట్టు, ఇదిగో వచ్చేసి చూడండి, ఇదిగో నిమ్మకాయ పూలదు, నిమ్మకాయ దండలు, తర్వాత గాజులు, దానికి సంబంధించిన నూనె, ఒత్తులు, ఇవన్నీ ఇది వీళ్ళు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళది ఇదే జీవనోపాధి. ఇది వచ్చేసి కొట్టు, ఇదిగో వీళ్ళు ట్రైబల్సే, వీళ్ళంతా ఇంక ఇదే పని. ఇక్కడ వచ్చేసి ఇంకొక వాగు ఉంటుంది, చూపిద్దామండి. ఇదిగోండి ఈ వాగు, ఇదిగో ఇక్కడ అన్ని నీళ్ళు ఇంతకుముందు వర్షానికి వచ్చేసి మొత్తం కొట్టుకొని పోయినాయి. ఇంతకుముందు వెహికల్ వెళ్ళేది రూట్, ఇదిగో రాళ్ళు చూడండి ఎలా ఉంటాయో. ఇప్పుడైనా వెళ్తాయి కానీ కింద హౌసింగ్ తగులుకుందంటే మళ్ళీ హౌసింగ్ ఇబ్బంది అవుతాయి జీప్కి, అందుకని పోవట్లేదు. నీళ్ళు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. అడవిలో ఎన్నో వనమూలికలు, చెట్లు, ఆకుల నుండి వాటిల్లోంచి వాళ్ళందరూ కూడా వస్తాయి కదా, సూపర్గా ఉంటాయి నీళ్ళు వచ్చేసి. ఇంతకుముందు వర్షాకాలంలో ఎన్ని నీళ్ళు పారుతుంటాయి, ఇవి నీళ్ళన్నీ చూడండి. నీళ్ళు ఇక్కడ నడుచుకుంటే వెళ్ళేటప్పుడు వర్షాకాలం మన కాళ్ళ గెరికెల వరకు వస్తుంటాయి. ఈ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్సలెంట్, అసలు సూపర్గా ఉంటుంది. అది చెప్పేది కాదు, ఎందుకంటే ఎటువంటి సౌండ్స్ ఉండవు, ఓన్లీ ఒకటే సౌండ్, నీళ్ళ సౌండ్ తప్ప ఏ సౌండ్ ఉండదు. ఫోన్ సిగ్నల్స్, తర్వాత వచ్చేసి వెహికల్ సౌండ్స్, ఏ సౌండ్ ఉంటే నీళ్ళ సౌండ్, లేదా ఇక్కడ ఉండే బర్డ్స్ సౌండ్ తప్ప ఏముండవు. ఇక్కడ వచ్చేసి వినాయక విగ్రహం, ఇక్కడ ముందే దండం పెట్టుకొని వెళ్తారు, మన ఇష్టం, లేదంటే వచ్చేటప్పుడు పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి నీళ్ళు చూడు ఎలా పడుతుంది. ఇప్పుడు అంటే వర్షాలు పడి అయిపోయి 1 నెలన్నర అవుతుంది, అందుకని నీళ్ళు చిన్నగా వస్తాయి, లేదంటే మాత్రము నీళ్ళు అన్నీ పారుతూ ఉంటాయి. వర్షాకాలం రండి, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే, వర్షాకాలం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అసలు ఈ వర్షాకాలానికి వచ్చే పారే నీళ్ళల్లోంచి నడుచుకుంటూ వస్తుంటే ఎటువంటి సౌండ్స్ లేకుండా వాతావరణం వచ్చేసి అసలు చెప్పేది కాదు, అంత బాగుంటుంది. ఇక్కడ చెంచోళ్ళు బట్టలు ఎత్తుక్కోవడం లేదా స్నానాలు చేయడము, పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు, ఇక్కడ కూర్చొని జారి నీళ్ళలోకి పోతుంటారు. వర్షాకాలం అయితే చాలా జాగ్రత్తలు, ఎందుకంటే ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. ఇదిగో ఇక్కడ వెళ్ళి చెంచోళ్ళే. ఇక ఇది వచ్చేసి సాంబ్రానికి సంబంధించిందంట, ఇది వచ్చేసి కరెక్కాయలు ఏదో ఉంటాయి, దగ్గుకు సంబంధించింది, అన్ని నాటు వైద్యాలు. అది కరెక్కాయది. ఇది వచ్చేసి ధూపం వేసేదంట చెక్క, మన అగరబత్తి అలా ఉంటుందో అలాంటిది, న్యాచురల్ అంతా, దీంట్లో ఎటువంటి అమౌంట్, మొత్తం వాళ్ళు ఒరిజినల్ అడవిలో దొరికే తీసుకొచ్చి పెడతారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఒకటి అది వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది ఇంచుమించు. వీళ్ళు మొత్తం ఇదే అండి వీళ్ళ జీవనోపాధి, మొత్తం వీటి మీద బతకాల్సిందే. ఇదిగోండి రాళ్ళు చూడండి ఎలా మొత్తం రాళ్ళు ఎలా బయటపడ్డాయి వర్షానికి. ఇదిగో చెట్లన్నీ ఎలా వంగిపోయినాయో. వచ్చేసాం మన ఇష్టకాంక్ష దగ్గరికి, వీళ్ళు ట్రైబల్స్. ఇదిగో వీళ్ళు ఇల్లులు,
అదిగండి వీళ్ళంతా చూడండి, డిఫరెంట్గా ఉంటారు చూడండి వీళ్ళు. ఇది ఇక్కడ కొట్టు పెట్టారు చూడండి. ఇగో ఇల్లు తర్వాత చూపిస్తాను. అదిగండి అమ్మవారికి చీరలు, గాజులు, పూలు, దండలు, అంటే అమ్మవారికి అవి పెట్టేసి కోరుకోవాలి. అదిగో మంగళసూత్రము, ఇది వచ్చేసి హారం అంట. అదిగో ఈ బియ్యము అంటే అమ్మవారికి పెట్టేసి మనం అమ్మవారికి కావాల్సిన సామాగ్రి అది మొత్తము వాళ్ళు ఎదుగు తీసుకోమని చెప్తున్నారు. మాకు ఇదే జీవనోపాధి కాబట్టి ఎవరైనా ఇక్కడే తీసుకోవాలని చెప్పేసి బయట తెచ్చుకోకుండా ఇక్కడే తీసుకోమంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇదే అమ్మవారిని నమ్ముకొని ఉంటున్నారు కాబట్టి మనం కానీ ఆలోచించాలి. బయట ఏమైనా తెచ్చుకోకుండా ఏదన్నా ఉంటే ఇక్కడే తీసుకోవాలి. ఇదిగో వీళ్ళు వచ్చేసి మన వెహికల్లో వచ్చిన వాళ్ళు అంతా వీళ్ళే. 2 వెహికల్ మనం ముందు వచ్చేది కదా, అదిగో ఆ చెయ్యి పైన మన బండిలో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్పేసి చూపెడుతున్నారు మనకు. 2 వెహికల్, మన ఫ్రంట్ వచ్చిన వెహికల్, తర్వాత వచ్చేసి మన వెహికల్. ఇదిగో క్యూ లైన్ అండి, క్యూ లైన్లో నించోవాలి. చాలా పవర్ఫుల్ అమ్మవారేమో. ఇదిగోండి లైన్లో చూడండి, 3 మాత్రమే లోపలికి వెళ్తుంటారు. చూడండి గుడి చిన్నది, లోపలికి వంగి వెళ్ళాలి. ఒక 3-4 వెళ్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాలి మళ్ళీ మనం బయటికి వచ్చేసి తర్వాత 3 మళ్ళీ ఒక 4 అలా. చూడండి ఎలా మొత్తం లైన్లో నించున్నారు. సూపర్గా ఉంటుందండి, చెప్పేది కాదు అసలు. ఇక్కడ వచ్చేసి వాతావరణం ఈ అమ్మవారి దగ్గర గుడి చూడండి ఎలా ఉన్నదా. రాళ్ళ తప్పుడు కట్టించింది గుడి. అదిగండి ఇక్కడ అన్నాలు వండుతున్నారు, అన్నదానం చూడండి. చెంచాలో చేసేది న్యాచురల్గా ఇల్లే చేస్తారు. అదిగో కట్టెల పొయ్యి మీద ఎక్సలెంట్గా ఉంటుంది. సాంబార్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. బయట 5 స్టార్ హోటల్లో కానీ దొరకదు. ఇది వచ్చేసి అన్నం, ఇదిగో చూపెడతా చూడండి. అదిగో రైస్, సాంబారు, పక్క చట్నీ ఉంటుంది. అదిగో మజ్జిగ, చట్నీ, వీటి ఊరికే పెట్టేదే. ఈ 4 అయినా సరే, 4 ఐటమ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు సేవ చేయాలనే చిన్న ఉద్దేశంతో పట్టుకుంటున్నారు చూడండి. అక్కడ తీసుకెళ్తారు, చిన్నగా పట్టుకోండి, అలా తీసుకెళ్తున్నారు చూడండి. అంటే సేవ చేయాలని వాళ్ళ కోరిక. ఎందుకంటే అక్కడ జీప్ పెట్టారు చూడండి. అట్లా ఏదో ఒకటి వాళ్ళు చెంచోళ్ళు, ఏ బండ్లో ఒక చెంచోళ్ళు వచ్చేసి ఒక 12 వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది తెస్తారు, కొంతమంది బయటే పెడతారు. చేయగలిగింది పాపం అన్నకి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి ప్రత్యేకత అండి. గుడి అది గుడి మనకు కనిపిస్తుంది. ఇది ఇష్టకామేశ్వర అమ్మవారి గుడి. అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మనం నుదుటను బొట్టు పెట్టామంటే మనకి ఎలా మెత్తగా తగిలిద్దో అలా తగిలిద్ది. బొట్టు పెట్టేసి కోరుకోవాలి. ఒక్కసారి మనం బొట్టు పెట్టి కోరుకున్న తర్వాత 41 రోజులకి మన కోరిక అనేది 100% నెరవేరుద్ది. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ పిల్లలు లేరని వచ్చేసి పాపం వాళ్ళు బొట్టు పెట్టి అమ్మవారికి కోరుకొని వెళ్ళిపోతారు. ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలామంది వచ్చేసి నెరవేరిందని చెప్పేసి ఇక్కడ అన్నదానం చేయడము, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇచ్చేసి పోవడము. ఎందుకంటే వాళ్ళకి చెంచోళ్ళకి ఎక్కడి నుండి అమౌంట్ రావు కదండి. మనం ఇచ్చేదే ఇక్కడ వాళ్ళు గుడికి కావాల్సిన అనేది ఏర్పాటు చేస్తుంటారు. మనం ఇచ్చే డబ్బులే వాళ్ళు అన్నదానం చేయడము. ఇదిగోండి ఇది గుడి. ఇది మొత్తం గుడికి సంబంధించిన ఏరియా. చాలా పవర్ఫుల్ అమ్మవారండి. మన లోకల్ వాళ్ళు తక్కువ వచ్చేది, బయట నుండి యూపీ, ఉత్తరప్రదేశ్, తర్వాత హర్యానా ఎక్కడెక్కడి నుండి వస్తుంటారు. అంత ఫేమస్ అమ్మవారు. మన తెలుగు రాష్ట్రాలలో మన ప్రపంచంలో నాకు తెలిసిన మన ప్రపంచంలోనే ఇక్కడ తప్ప ఎక్కడ లేదు ఈ అమ్మవారు. అంత ఫేమస్ అమ్మవారేమో. అది ఇక్కడ తప్ప ఎక్కడగానే ఉండదు ఈ అమ్మవారు. శివయ్య కావచ్చు, లేకపోతే వెంకటేశ్వర్ల స్వామి కావచ్చు, ఇంకొకరు అమ్మవార్లు కావచ్చు, ఎక్కడ అన్ని చోట్ల ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఎన్నో గుళ్ళు ఉంటాయి. కానీ ఈ అమ్మవారు వచ్చేసి ఒకే చోట ఇక్కడ శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లో తప్ప ఎక్కడ కానీ అమ్మవారు ఉండదు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అమ్మవారేమో. చాలా నువ్వు ఒక్కసారి వచ్చేసి అమ్మవారి దగ్గరికి పోయి కోరుకొని వెళ్ళిపోతే చాలండి. అమ్మవారికి బొట్టు పెట్టేసి నువ్వు అనుకొని వెళ్ళిపోతే ఖచ్చితంగా నెరవేరిద్ది. ఇది వచ్చేసి అన్నదానం పెడతారు. అన్నం వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎవరు కానీ మిస్ అవ్వమాకండి, ఎందుకంటే టైం లేదని చెప్పేసి అలా వెళ్ళమాకండి. ఎందుకంటే ఒకసారి తిని చూడండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.